ప్రభునందు ప్రేమైనటువంటి సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు వందనాలు చెల్లిస్తున్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం నుండి 6వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగము మనం చదువుకుని ఉన్నాం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చదువుకుని ఉన్నాం. ఈ లేఖన భాగములో గత వారం కూడా మనము ఇర్మియా గ్రంథంలో నుండే చూసాం. ఇర్మియాను చూసినటువంటి స్థితిలో ఇర్మియా మాట్లాడినటువంటి మాటలను మనము గత వారము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, నీ చేతిలో నేనున్నాను, ప్రభువు చేతిలో ఉన్నాం. ఇక్కడ ఈ దినము ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా, నీవు నన్నెరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. ప్రేమైనటువంటి వారలారా, ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇర్మియా అంటున్నాడు ప్రభుతో, యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు. యు నో మీ లార్డ్, యు నో మీ. ప్రభుతో అంటున్నాడు, నేను ఏమై ఉన్నానో నీకు తెలుసు ప్రభువా అంటున్నాడు. నన్ను నీ వెరిగినటువంటి వాడవు అంటున్నాడు. నిజంగా ఇలాగున చెప్పగలిగినంత స్థితి ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే మనకుంటుందా? ప్రభువా, నేనేమై ఉన్నానో నీకు తెలుసు అని చెప్పగలవా? ప్రభువా, ఎప్పుడు చెప్పగలుగుతాం? అది చెప్పండి. ఎప్పుడు చెప్పగలుగుతాం? మనం వెన్ వీఆర్ పర్ఫెక్ట్, మనలో ఏ మచ్చ, మలినము, పాపము, దోషము లేదు అని నీవు తలంచుకున్నప్పుడు అప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతాం. ఏమని? ప్రభువా, నేనేంటో నీకు తెలుసు. ఇంకొక సందర్భంలో కూడా చెప్పచ్చు. ఎప్పుడంటే, ప్రభు ఒకవేళ మన పాపాలు దోషాల గురించి ప్రశ్నిస్తున్నాడు అనుకో, అప్పుడు అనొచ్చు, ప్రభువా, నేను చెప్పనవసరం లేదు, నేనేంటో నీకు తెలుసు. ఇది అలా చెప్పబడిన మాట కాదు. ఇది ఇర్మియా అంటున్నాడు, అయ్యా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నీకు నేనేంటో తెలుసు. నా మనస్సు, నా హృదయము, నా ఆలోచనలు, నా తలంపులు, నా ఉద్దేశాలు, నా హృదయములో ఉన్నటువంటి వాంఛలు, కోరికలు, ఆశలు, యు నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ. ప్రభువా, నీ ఎదుట నేను తెరిచిన పుస్తకంలాగా ఉన్నాను. ఇంకా చెప్పాలి అంటే, ఒకవేళ దాన్ని లోతుగా ఆలోచన చేయగలిగితే, ఇక్కడ ఒక కంపారిజన్ చెప్తాడు ఇర్మియా. ఆ ప్రజలను ప్రస్తావన చేస్తూ, అయ్యా, నీవు న్యాయము తీర్చు వాడవు, నీవు నీతిమంతుడుగా కనబడుతూ ఉన్నటువంటి వాడవు. నేను వాదిస్తున్నప్పుడు నీవు నాకు న్యాయం తీరుస్తావని నేను తలుస్తున్నాను. దుష్టులు తమ మార్గములో వర్ధిల్లనేలా, మహా విశ్వాసఘాతకులు సుఖింపనేలా. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలమునిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు, కానీ వారి అంతరంద్రియములకు నీవు దూరంగా ఉన్నావు. తెరిచినటువంటి పుస్తకముగా ఇర్మియా తను తాను కనపరుచుకుంటూ ఇర్మియా అంటున్నటువంటి మాట, అయ్యా, నీవు దుష్టులను కూడా నాటావు, వారికి
వారికి మంచి ఫలాలను ఇచ్చావు, వారు వేరు తన్ని మంచిగా ఫలించారు, ఫలించి వృద్ధి చెందారు. వృద్ధి చెందిన తర్వాత వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు, కానీ వారి అంతరింద్రియములకు దూరంగా ఉన్నావు. కానీ నేను అలా కాదు, నా హృదయము నీకు దగ్గరగా ఉన్నది. అది ఇర్మియా చెప్పదలుచుకుంది. అయ్యా, నీవు నన్ను ఎరిగినవాడు. ఎలా ఎరిగినవాడవు? కేవలము నా మాటతోనూ నా నోటితో నేను స్తుతించటం వలనో నీవు నన్ను ఎరిగిన వాడవు కాదు. నా హృదయములో ఉన్నటువంటి ఆలోచనలను పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి నన్ను గురించి నీవు తెలుసుకున్నవాడవు. ఇక్కడ ఈరోజు ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ప్రభువు నిన్ను ఎరిగి ఉండడానికి, ప్రభువు నిన్ను తెలుసుకొని ఉండడానికి, ప్రభువు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు, ప్రభువు నిన్ను పరిశోధిస్తున్నప్పుడు, ప్రభువు ఎదుట మనల్ని తెరిచిన పుస్తకంలాగా ఉంచగలుగుతున్నామా? ఆర్ వి స్టిల్ హైడింగ్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్? దేవుని ఎదుట దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నామా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, we cannot hide anything from God. అవునా కాదా? దేవుని ఎదుటి నుండి ఏదైనా దాచిపెట్టగలమా? ఈజ్ ఎనీథింగ్ పాసిబుల్? ఎనీథింగ్. దేవునికి కనబడకుండా, దేవునికి తెలియకుండా ఏదైనా మనము దాచిపెట్టగలమా? నీ ఆలోచనలో కానీ, నీ తలంపుల్లో నుండే కానీ, లేదా నీ యొక్క క్రియల్లో కానీ దేవునికి తెలియకుండా ఏదైనా దాచిపెట్టగలమా? ఈ చిన్న పాయింట్, లాజిక్ మర్చిపోయి మానవుడు పాపం చేస్తున్నాడు. దేవుని చూడట్లేదు అనేటువంటి భావన మానవుడిది. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని ఎదుట దాచగలిగినటువంటిది ఏదీ లేదు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట చదవండి. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును కదా. ఏమంటున్నాడు? పాతాళము అగాధ కూపములు సహితము ప్రభువుకు కనబడుతున్నప్పుడు మానవుని హృదయము ఎంత లోతైంది? అర్థమైందా? పాతాళమే, అగాధమే దేవునికి స్పష్టంగా కనపడుతుంటే నీ హృదయపు లోతు ఎంత చెప్పండి. నీ హృదయం లోతు ప్రభువుకు కనపడదా? ప్రభువుకు తెలియదా? ప్రభువు తెలుసుకోలేడా? మనం పైకి మంచిగా ఒకలాగా మాట్లాడచ్చు, భక్తి పరులుగా పైన చూపించుకోవచ్చు. ఇందాక అక్కడ మనం చదువుకున్నాం కదా ఇర్మియా గ్రంథంలో, వారి నోట నీవు సమీపంగా ఉన్నావు, కానీ వారి అంతరింద్రియములకు దూరంగా ఉన్నావు. మన నోటికి ప్రభు దగ్గరగా ఉన్నాడు, కానీ మన అంతరింద్రియములకు దూరంగా ఉన్నాడు. కానీ ఇర్మియా అంటున్నాడు, ప్రభువా నీవు నన్ను ఎరిగి ఉన్నావు. యు నో మీ వెల్. నేనేమై ఉన్నానో నీకు బాగా తెలుసు. నా హృదయము ఎలాంటిదో, నా హృదయంలో ఉన్న ఆలోచనలు ఏంటివో, నా హృదయంలో ఉన్నటువంటి తలంపులు ఏంటివో, నేనేమై ఉన్నానో పరిపూర్ణంగా నీవు నన్ను ఎరిగినటువంటి వాడవు. మనం ఏది దాచిపెట్టలేమండి, గుర్తుపెట్టుకోండి. పాతాళము అగాధము సహితము, అగాధ కూపము సహితము యెహోవాకు కనబడుతున్నాయి. నరుల హృదయం ఎంతదండి?
నా హృదయము మీ హృదయాలు ఎంతవి? ప్రభువు కనపడకుండా దాచిపెట్టగలిగినంత లోతుందా? అంత లోతు అయినటువంటివా మన హృదయాలు? కావు. అందుకే అంటున్నాడు ఈడ, అందుకే సొలొమోను అంటున్నాడు, నరుల హృదయం మరి తేటగా కనపడు కదా. ఇప్పుడు దానికంటే ఇంకా తేటగా కనపడతాయి. నువ్వు దేని వెనకాల దాచిపెట్టలేవు. ప్రభువుకు అన్నీ తెలుసు, ప్రభువుకు సమస్తం తెలుసు. నువ్వు దాచిపెట్టగలిగింది ఏమీ లేదు. దావీదు సొలొమోనుతో మాట్లాడుతూ మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం చూడండి. నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకని యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. కుమారుడా, నా తండ్రి అయినటువంటి యెహోవా, తండ్రి యొక్క దేవుడైనటువంటి యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడు. ప్రతి ఒక్కరి హృదయాలను పరిశోధిస్తున్నటువంటి వాడు, ప్రతి ఒక్కరి సంకల్పములన్నింటినీ ఎరిగినటువంటి వాడు. కనుక నీవు దాచిపెట్టగలిగినది ఏది లేదు. నువ్వేమీ దాచలేవు ప్రభు ఎదుట. ప్రభువుకు తెలియకుండా, నీ తల్లిదండ్రులకు తెలియకుండా దాచిపెట్టొచ్చేమో, నీ స్నేహితులకు తెలియకుండా నీవు దాచిపెట్టొచ్చేమో, నీ భార్యకు తెలియకుండా, నీ భర్తకు తెలియకుండా నీవు దాచిపెట్టొచ్చేమో, నీ బిడ్డలకు తెలియకుండా నీవేదైనా దాచిపెట్టొచ్చేమో, నీ స్నేహితులకు బంధువులకు తెలియకుండా దాచిపెట్టొచ్చేమో. కానీ యు కెనాట్ హైడ్ ఫ్రమ్ వన్ దట్ ఈస్ అ గాడ్. దేవుని ఎదుట నువ్వేమీ దాచిపెట్టలేవు. నీవు ఏమై ఉన్నావో అలాగే ప్రభు ఎదుట ఉండాల్సిందే. ప్రభువా, నేను ఇలా కాదని నీవు చెప్పడానికి లేదు. లేదు ప్రభువా, నా హృదయము ఇలా లేదు అనడానికి లేదు. లేదు ప్రభువా, నేను ఇదిగో లేఖనాలు సారంగా హృదయాన్ని పరిపూర్ణమైనటువంటి స్థితిలో నేను ఎరిగినటువంటి వాడను. నా హృదయాన్ని, ఇక్కడ అంటాడు కదా దావీదు, ఇదిగో నీవు తెలుసుకుని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయన్ను సేవించు. ప్రభువును ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, ప్రభువును సేవిస్తున్నప్పుడు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ప్రభువును ఆరాధించాలి. మనము ఆరాధించేటటువంటి సమయంలో ప్రభువుకు ఇవ్వగలిగినంత సామర్థ్య, ఆ స్థితి, ఆ స్థానము మనం ఇవ్వం. వి నెగ్లెక్ట్. పరిపూర్ణమైనటువంటి స్థితిలో ప్రభువును ఆరాధించమంటే మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, ఏదో ఒక పని పెట్టుకుంటాం. ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు ప్రభువును సేవించాలి. ఎందుకు? నీవు ప్రభువు నిన్ను పూర్తిగా ఎరిగి ఉన్నాడని నీవు తెలుసుకొని నీ పూర్ణ హృదయముతో ప్రభువును నీవు సేవించాలి. గుర్తుపెట్టుకోండి, ప్రభువు ప్రతి ఒక్కరిని పరిశోధించినటువంటి వాడే, పరిశోధించే తెలుసుకున్నటువంటి వాడు. కానీ కేవలం నీ పై స్వరూపాన్ని చూసి ప్రభువు తెలుసుకున్నవాడు కాదు. మనము మనుషులను ఎలా చూస్తామంటే పై స్వరూపాన్ని చూసి తెలుసుకుంటాం, కానీ లోపల ఉన్నటువంటి వ్యక్తిని మనం చూడం. ఇప్పుడు లూకాసు సువార్త 19వ అధ్యాయంలో సుంకపు గుర్తుదారుడైనటువంటి జక్కయ్య కనబడతాడు.
జక్కయ్యను లోకంలో ఉన్నటువంటి వారు, ఆ రోజు యెరికో పట్టణంలో ఉన్నటువంటి వారు ఎలా చూశారు జక్కయ్యను అంటే, జక్కయ్య ఒక పాపి, జక్కయ్య ఒక లంచగొండి, జక్కయ్య ఒక ఈజ్ లైక్ ఎ సిన్నర్. అందుకే ఈ పాపి అయినటువంటి వాని ఇంటికి వెళ్తున్నాడే అని సనుక్కున్నారు ప్రజలు. మనుషులందరూ ఎలా చూశారు ఆ జక్కయ్యను అంటే, జక్కయ్య పాపిగాను, పొట్టివాడుగాను, అన్యాయం చేసిన వాడుగాను చూశారు. కానీ ప్రభు ఎలా చూశాడు జక్కయ్యను? ప్రభు ఎలా చూశాడు జక్కయ్యను అంటే, అబ్రహాము కుమారుడిగా చూశాడు. ప్రభువు హృదయములను పరిశోధించువాడు. ప్రభువు లోపల ఉన్నటువంటి వ్యక్తిని పరిశీలించేవాడు. ఇట్స్ నాట్ అబౌట్ ద అవుటర్, ఇట్స్ అబౌట్ ద ఇన్నర్ పర్సనాలిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్. చాలామంది కొన్ని సందర్భాల్లో మనం ఈ మాటను వాడుతుంటాం కూడా. ఆ పొద్దులు వస్తాం, చర్చికి వెళ్తారండి, ప్రార్థన చేస్తారండి, కానీ ఆ భక్తి ఎక్కడ పోతుందో తెలియదు. పొరుగువాడితో మాట్లాడేటప్పుడు, పొరుగువాడిని ప్రేమించేటప్పుడు అది కనపడదు. ఇక ఆ భక్తి పై భక్తి వేషమే కానీ లోపలదే కాదు కదా. నోటి వరకే భక్తి కానీ, నోటి వరకే ప్రభువుని ఆరాధించడం కానీ హృదయపూర్వకమైనటువంటి భక్తి కాదు కదా. అంతరింద్రియములలో నుండి ప్రభువును ఎరిగినటువంటి స్థితి కాదు కదా. పైకే మనము చేస్తే నీ అంతరింద్రియము, నీ ఆలోచనలు, నీ హృదయము ప్రభువుకు దూరంగా ఉంటే ఏంటి ప్రయోజనం? ప్రభువు పరిశీలించడానికి, పరిశోధించడానికి నీ హృదయము తెరిచిన పుస్తకంలా ప్రభు ఎదుట పెడితేనే కదా. ప్రభు ఎదుట ఒకవేళ మనం ప్రార్థించేటప్పుడు కూడా మన పాపాల నిమిత్తం ప్రార్థన చేయాలంటే ఏం చేస్తామంటే, ఎలా ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నేను ఏ పాపం చేస్తున్నానో నీకు తెలుసు ప్రభువా అంటాం. అంతేనా? ప్రభువా నేను ఈ పాపం చేశానని మాత్రం చెప్పాం. చెప్తావా? ఎవరైనా పర్సనల్ ప్రేయర్స్లో, నేను బహిరంగమైన ప్రార్థన గురించి అనట్లే, పర్సనల్ ప్రేయర్లో కూడా మనం ఏం చేస్తామంటే, ప్రభువా నేను ఏ పాపము చేసి ఉన్నానో నీవు ఎరిగి ఉన్నావు కనుక నా పాపాలు క్షమించి అంటాం. కానీ ప్రభువా ఈరోజు నేను ఫలానా పాపం చేశా, ప్రభువా నేను ఈరోజు ఫలానా తప్పు చేశా, ప్రభువా ఈరోజు ఇలా ప్రవర్తించా, నన్ను క్షమించు, లేదా నా పాపము క్షమించు అనేటువంటి మాట మన నోట రాదు. ఎందుకంటే వీ వాంట్ టు హైడ్. దాచిపెట్టాలా, ప్రభువుకు తెలియకూడదు. నువ్వు పిచ్చివాడవు కాకపోతే నువ్వు అలా తలస్తుంటావు, పిచ్చివాడవు కాబట్టే తలుస్తున్నావు. నువ్వు దాచిపెట్టలేవు. రేపు ప్రభు ఎదుట నిలవబడినప్పుడు నిన్ను గురించి, నీ హృదయములో ఆలోచనల గురించి, నీ తలంపుల గురించి, నువ్వు చేసిన పాపముల గురించి బహిరంగంగా ప్రభు రేపు మాట్లాడతాడు. అప్పుడేం చేస్తావు? ఆ రోజు అందరి ఎదుట మాట్లాడితే, అందరి ఎదుట నీ పాపముల గురించి హెచ్చరిస్తే మరి అప్పుడేం చేస్తావు? ప్రభు ఎదుట, అందుకే అంటున్నాను, ప్రభు ఎదుట మనం ఎలా ఉండాలంటే తెరిచిన పుస్తకంలాగా ఉండాలి. ప్రభు ఎదుట you have to open yourself in front of God. Don't hide your things, don't hide your sins. దాచుకున్నావా అది నిన్ను దహించి వేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ప్రభు ఎదుట దాచిపెట్టుకోవద్దు, ప్రభు ఎదుట మరుగు చేసుకోవద్దు, రివీల్ చేసుకోవాలి. డాక్టర్ దగ్గరికి పోయి నీ వ్యాధి చెప్పకపోతే నీకు మెడిసిన్ ఇస్తాడా? చెప్పండి. డాక్టర్ దగ్గరికి పోయి ఎందుకు వచ్చావా అని అడుగుతాడు డాక్టర్. ఏం చెప్తావు? బాగలేదని వచ్చాను అంటాడు. ఏం బాగలేదంటే చెప్తావా? చెప్పకుండా నేను చెప్పనండి మీరే కనుక్కోండి అంటే, సరే కనుక్కుంటాడు. కనుక్కుంటే ఏమవుతుందంటే ఉన్న రోగం కాక కొత్త రోగం బయటపడుతుంది. దేవుని ఎదుట, అందుకే అంటారు కదా, డాక్టర్లు ఎదుట, లాయర్లు ఎదుట అబద్ధం చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలా. మరి దేవుని ఎదుట డాక్టర్కి, లాయర్కే మనం అంత మాట అంటే మరి దేవుని ఎదుట ఎట్టుండాలి? మరి దేవుని ఎదుట ఇంకేం దాచుకుంటావు? మరి నువ్వు దాచుకోకూడదు.
దాచుకోకూడదు. ప్రభు ఎదుట నువ్వు అసలు ఏమీ దాచిపెట్టుకోకూడదు. ప్రభు ఎదుట తెరిచి ప్రభు ఎదుట మాట్లాడాలి. హిజ్కియా ప్రార్థన చేస్తాడు. రోగి చనిపోవడానికి సిద్ధపడినటువంటి సందర్భంలో ప్రభు చనిపోతున్నాడని హెచ్చరించినప్పుడు అప్పుడు హిజ్కియా చేస్తున్నటువంటి ప్రార్థన చూస్తే, ఆ ప్రార్థనలో 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనాన్ని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించను. కన్నీళ్లు విడుస్తూ హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో ఒకసారి జ్ఞాపకం చేసుకో. How I lived my life in front of you. Just remember once. ఒక్కసారి గుర్తు చేసుకో, ప్రభువా నేను ఎలా జీవించానో. నిజంగా ఇలాంటి ప్రార్థన చేయగలుగుతామా? మనం చెప్పగలుగుతామా? ప్రభువు ఎదుట కన్నీళ్లు విడుస్తూ, ప్రభువా నేను ఎంత నమ్మకముగా, ఎంత యథార్థముగా, ఎంత నీతిగా, సత్యముగా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేయగలుగుతామా? చెప్పగలుగుతామా ప్రభుతో? డూ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్? అంత విశ్వాసము, అంత నమ్మకము మన విశ్వాస జీవితం మీద ఉందా? ఎప్పుడు వస్తుందో తెలుసా? అది నువ్వు ప్రభు ఎదుట తెరిచిన పుస్తకంగా ఉన్నప్పుడు. వెన్ యు ఆర్ ఓపెన్ విత్ ద గాడ్, దెన్ యూ కెన్ సే దిస్ ప్రేయర్. అప్పుడు చెప్పగలుగుతావు. ఎందుకంటే ప్రభు ఎదుట నువ్వు ఎప్పుడు దాపరికం లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఏమి దాచుకోకుండా ప్రభు ఎదుట మాట్లాడినప్పుడు, ప్రభు ఎదుట ప్రభుతో ఈ మాట చెప్పగలిగిన ధైర్యము దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు ప్రభువు అంతా అంటున్నాడు, నిన్ను ప్రభువు ఎరిగి ఉన్నాడా? ఎరిగి ఉన్నాడని నువ్వు చెప్పగలుగుతావా? ఇర్మియా అన్నట్లు ఇర్మియా అంటున్నాడు, నీవు నన్ను ఎరిగి ఉన్నావయ్యా. నేను తెలుసు, నా హృదయము, నా అంతరంద్యము దూరంగా లేదు వారిలాగా. వారు నోటితో నీ దగ్గరగా ఉన్నారు, కానీ హృదయాలు దూరంగా ఉన్నాయి. కానీ నేను అలా లేను. నా హృదయము నీకు దగ్గరగా ఉంది. హృదయము నీకు దగ్గరగా, సమీపంగా ఉంది అని ఇర్మియా ఇక్కడ మనం చూస్తున్న హిజ్కియా కూడా అదే అంటున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, నా హృదయము నీకు దగ్గరగా ఉన్నది. కీర్తనకారుడు అంటాడు, 17వ కీర్తన, దావీదు కీర్తనల గ్రంథము 17వ కీర్తనలో దావీదు చేసిన ప్రార్థన కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 3వ వచనంలో, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు రాత్రి వేళ వచ్చి నన్ను పరిశోధించావు, నన్ను పరిశీలించావు, నాలో నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది. ఎవ్రీడే, ప్రతిరోజు నువ్వు పడుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభువు నిన్ను పరిశీలన చేస్తూ ఉండొచ్చేమో. దావీదు అన్నట్లు, రాత్రివేళ ఈ దినమంతా నా బిడ్డ ఏం చేశాడో, ఏ తలంపుతో పడుకున్నాడో, ఏ తలంపుతో నడిచాడో, ఏ తలంపుతో అతడు ప్రవర్తించాడో అని పరిశీలన చేస్తే
పరిశోధించి తెలుసుకుంటే ఒకవేళ మనం అనగలమా, ప్రభువా నాలో ఏ దురాలోచన కానరాలేదా నీకు? చెప్పగలమా? ఇక్కడ అందుకే ఆ ప్రశ్న మనకి. ప్రభువు నిన్ను ఎరిగి ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము అనేది తెలుసుకోవాలి. ప్రభు ఎదుట ఎరిగినటువంటి స్థితిలో మనం ఉండవలసిన వారం. కీర్తనకారుడు 26వ కీర్తనలో కూడా ఉంటుంది. 26వ కీర్తన మొదటి 2 వచనాల్లో కూడా చూస్తే, యెహోవా నేను యథార్థవంతుడై ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. 2వ వచనం అంటాడు, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. దావీదు అన్నట్లు మనం కూడా ప్రార్థన చేయాలి ఎలాగునా, ఏమని? ప్రభువా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు. ఏం చేయాలా? పరీక్షించాలా, పరిశీలించాలా, పరీక్షించాలా, ఇంకా పరిశోధించాలా. పరిశీలించాలా, పరీక్షించాలా, ఇంకా ఏమనాలి? 3వది పరిశోధించు. నీవు నా హృదయాన్ని పరిశీలించు, పరీక్షించు, పరిశోధించు. ఏంటి 3 పదాలు ఒకటేనా, భిన్నమైనవా? చెప్పండి, 3 పదాలు ఒకటా, భిన్నమైనవా? పరిశీలించు, పరిశీలంటే చెక్ చేయి, చూడు. 2వది ఏమంటున్నాడు? పరీక్షించు, టెస్ట్ చేయి, టెస్ట్ ఇట్, టెస్ట్ పెట్టు, నేను దాంట్లో నుండి బయటకు వస్తాను లేదా. 3వది పరిశోధించు. పరిశోధించడం అంటే ఇక దాన్ని ఇంకేమన్నా చేయగలుగుతామా అని, అంతేనా? పరిశోధనలు చేస్తారు కదా, ఆ వర్డ్ దానికైనా వాడతారు. పరిశోధనలు ఏంటి? పరిశోధనలు కొత్త వాటిని కనుక్కోవడానికి టెస్టింగ్, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే దాన్ని ఇంకా రెక్టిఫై చేయడానికి, అప్డేట్ చేయడానికి, ఇంకా నా బిడ్డ ఎలా ఉండగలుగుతాడు, ఎలా వాడబడగలుగుతాడు, ఎలా ఆత్మీయంగా బలపడగలుగుతాడు. సో ప్రతిదాన్ని ప్రభు ఏం చేయమంటున్నాడు? సో ప్రభువుకు దావీదులాగా మన హృదయాన్ని ఇవ్వగలిగితే, ప్రభు ఎదుట తెరిచి ఉంచగలిగితే, ప్రభువు పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. పరిశోధించి మనల్ని సరైనటువంటి రీతిలో, అమూల్యమైనటువంటి రీతిలో ప్రభు మనల్ని నిలవబెడతాడు. ఇది అన్ని రకాలుగా మనము ఆలోచన చేయవచ్చు. అయితే ప్రభు ఇక్కడ అంటున్నాడు, అందుకే మన హృదయాలను, ఇందాక ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా అదే కదా అంటాడు. ఏమంటాడు? నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నీవు నన్ను చూస్తున్నావు, నీవు నన్ను శోధించుచున్నావు అంటాడు. నువ్వు నా హృదయమును శోధిస్తున్నావు అంటాడు. ఎరిగి ఉన్నాడు, చూస్తున్నాడు, శోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. కనుక ప్రభు ఎదుట ఉన్నప్పుడు మన హృదయము ప్రభుకు తేటగా కనబడుతున్నది కనుక నువ్వు దాచిపెట్టడానికి ఏమీ లేదు. కీర్తనల గ్రంథము 44వ కీర్తనలో కూడా చూస్తే, 44వ కీర్తన 21 వచనము మనం చూస్తే, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా. హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు పరిశోధించకుండా ఎలా ఉంటాడు? ఇప్పుడు ప్రభువుకు నీ రహస్యాలు, నీ హృదయంలో ఉన్న రహస్యాలు తెలిసినప్పుడు పరిశోధించకుండా ఎలా ఉంటాడు? వదిలేస్తాడా? నా యొక్క బిడ్డ మనసులో, నా కుమార్తె, నా కుమారుడి యొక్క ఆలోచనలో ఇవి ఉంది అని గొమ్ముగా దాన్ని వదిలేస్తాడా? లేదు, ప్రభు దాన్ని పరిశోధిస్తాడు. అసలు ఎలా, ఎందుకు ఆలోచన చేశాడు, ఎందుకు ఈ తలంపు వచ్చింది, ఎందు నిమిత్తం ఇలా తలస్తున్నాడు, ప్రభువు నిన్ను పరిశోధిస్తాడు. అందుకే దావీదు ఆ మాట అంటాడు, హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు పరీక్షించకుండా, పరిశోధించకుండా ఉంటాడా? పరిశోధిస్తాడు ఖచ్చితంగా.
అందుకే అంటున్నాడు మన హృదయాలు ప్రభు ఎదుట తెలిసి ఉంచాలి. ఇంకోటి, ప్రభువు తెలుసుకుంటూనే ఉంటాడు. కీర్తనకారుడు అంటాడు 139వ కీర్తనలో, 139వ కీర్తన మొదటి వచనం నుండి చూస్తే దావీదు అంటున్నటువంటి మాటలు ఏంటంటే, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు యెహోవా, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నీ హృదయంలో ఆలోచన పుట్టక ముందే ప్రభువు నిన్ను ఎరిగినటువంటి వాడు. ఇక నువ్వేం దాచిపెడతావు ప్రభు దగ్గర? నీ నోట్లోకి మాట రాకముందే నువ్వేమి మాట్లాడాలనుకుంటున్నావో ఎరిగినటువంటి వాడు. ఇక నువ్వేం దాచిపెడతావు ప్రభు ఎదుట? ఏం దాచిపెట్టగలుగుతావు? ఏ పాపము దాచిపెట్టగలుగుతావు? ఏ దోషాన్ని దాచిపెట్టగలుగుతావు ప్రభు ఎదుట? అందుకే అంటున్నాడు, కపటమైనటువంటి భక్తిలో ఉండడానికి క్రైస్తవ జీవితాలు ఉండడానికి లేదు. పైకి భక్తి కలిగినటువంటి స్థితిలో నోటితో మాత్రమే ప్రభువును ఒప్పుకున్న స్థితిలో నోటితో మాత్రమే ప్రభువుకు దగ్గరగా జీవించు వారిగా ఉండడానికి లేదు. నీ హృదయము నీ అంతరంద్రియములను ప్రభువుకు దగ్గరగా ఉంచుకోనవలసినటువంటి వారు. ప్రభువు నీ హృదయాలను పరిశోధిస్తున్నటువంటి వాడు, పరీక్షిస్తున్నటువంటి వాడు, పరిశోధిస్తున్నటువంటి వాడు, నీ రహస్యములన్నిటినీ ఎరిగినటువంటి వాడు, నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే ఎరిగినటువంటి వాడు. అలాంటప్పుడు ప్రభువు నిన్ను ఎరిగి ఉన్నప్పుడు, ప్రభువు నిన్ను తెలుసుకుంటున్నప్పుడు, తెలుసుకొని ఉన్నప్పుడు నువ్వు ఎలా దాచిపెట్టగలుగుతావు? ఎలా పైకి భక్తిగా నీ జీవితాన్ని కనపరుస్తావు? అలా ఉండడానికి లేదండి. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనం అలా ఉండడానికి లేదు. నోటితో మాత్రమే నేను ప్రభువును స్తుతిస్తానంటే కుదరదు. నీ హృదయంతో స్తుతించాలి. నీ హృదయ ఆలోచనలు ప్రభు ఎరిగి ఉన్నాడు. నువ్వు అనొచ్చు, ప్రభా నేను పాటలు పాడుతున్నా కదా, నేను నిన్ను స్తుతిస్తున్నా కదా నువ్వు అనొచ్చు. కానీ ప్రభు అంటాడు, నీ నోటితో నీవు స్తుతిస్తున్నావు, నీ హృదయం నాకు దూరంగా ఉంది. నువ్వు నోటితో స్తుతిస్తే ఏం ఉపయోగం? నీ హృదయం నాకు దూరంగా ఉన్నప్పుడు. హృదయము ప్రభువుకి కావాలి కానీ నీ నోరు కాదు కదా. అవునా కదా? నీ నోరు అవసరం లేదు ప్రభువుకు. ప్రభువుకు కావాల్సింది నీ హృదయం. స్వరము బాగలేని వారు, నోరు లేని వారు ప్రభువును స్తుతించగలుగుతారు హృదయంలో. They can sing the songs from heart, not by the mouth. నీ హృదయము ప్రభువును స్తుతించగలిగినటువంటి స్థితి రావాలి, పైన కాదు. అందుకే ప్రభు అంటాడు, మీ హృదయాలు నాకు తేటగా కనబడుతున్నాయి, మీరు ఏమీ దాచిపెట్టలేరు. మీ నడక, మీ పడక, మీ చర్యలు, మీ మాటలు నాకు తెలుసు. పైకి మనతో పైకి స్నేహంగా ఉండొచ్చు ఎవరైనా, కానీ ఎందుకు ఉదాహరణకి ఇప్పుడు నేను కనపడ్డానుకో, గుడ్ మార్నింగ్ అంకుల్ అని నడచు, లోపల ఏమనుకో ఉండొచ్చు, తిట్టుకో ఉండొచ్చు. లోపల ఉన్నది ఎవరికి తెలుసు? నీ ఎదుటి వ్యక్తికి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? నువ్వు అలా అనుకున్నప్పుడు ఆ తలంపు ఎక్కడికి పోతుంది? నువ్వు అనుకుంటావు అది నా హృదయంలో ఉన్నది కదా, ప్రభువుకి ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది ప్రభువుకు. అంధకారమే మరుగు కాలేదు ప్రభువుకు, అగాధమే లోయే ప్రభువుకు మరుగు కానప్పుడు నీ హృదయం ఎంతది? నీ హృదయం తెలీదా ప్రభువుకు? తెలుసు. కనుక గుర్తుపెట్టుకోండి, ఈసారి ఎప్పుడైనా పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండవాకండి. ఉన్నారనుకోండి, ప్రభు ఎదుట రేపు వెళ్ళినప్పుడు రివీల్ చేస్తాడు ప్రభు, కష్టం అవుద్ది.
అందుకే ఇక్కడ అంటాడు, హృదయము ప్రభువుకు ఆమోదయోగ్యమైనటువంటి లేదా ప్రభువుకు అంగీకారమైనటువంటి స్థితిలో మన హృదయాలు ఉండాలి. ఇప్పుడు శిష్యులందరూ ప్రభు మరణించి సిలువ వేయబడిన తర్వాత శిష్యులందరూ మరలా చేపలు పడడానికి వెళ్ళారు. అవునా? యోహాను సువార్త 21వ అధ్యాయంలో వారు చేపలు పడడానికి వెళ్ళిన తర్వాత ప్రభు వారి ఎదుటికి వెళ్ళి నిలబడి వారితో మాట్లాడుతూ, పేతురుతో, ముఖ్యంగా సిమోను పేతురుతో మాట్లాడుతూ పేతురుతో అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. ఆ సంభాషణ ఒకసారి చూద్దాం. ఇది మనకు దగ్గరగా ఉంటుంది. ఈ సంభాషణ మనకంటే ప్రతి క్రైస్తవునికి చాలా దగ్గరగా ఉంటుంది. పదిహేనవ వచనము మధ్యలో నుండి చదువుదాం. యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. చాలు. ఏమంటున్నాడు? ప్రభువా, నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. ఇర్మియా ఏమన్నాడు? ప్రభువా, నేనేమై ఉన్నానో నన్ను నీవు ఎరిగి ఉన్నావు, యు నో మీ. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? నేను ప్రేమిస్తున్నాను అని నీకు తెలుసు ప్రభువా అంటున్నాడు. మంచిదే. మరలా అడిగాడు ప్రభు. మరలా ఏమంటాడు? 16వ వచనంలో మళ్ళా అక్కడ నుండి చదువుదాం. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాడు. రెండవసారి నన్ను ప్రేమించున్నావా అని అతను అడిగాను. నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు. మొదట ఏమన్నాడు? మళ్ళా మొదట కూడా అదే అన్నాడు, నీవే ఎరుగుదువు ప్రేమిస్తున్నాను. రెండవసారి అదే అన్నాడు. మూడవసారి ఏమన్నాడు? మూడవసారి కూడా మరలా నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నానని ఏమంటున్నాడు? మూడవసారి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ప్రభు ఒకవేళ ఈ ప్రశ్న మనల్ని అడిగితే మనం ఏమంటాం? పేతురు ఏమనాలా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే సరిపోతుంది. ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, నేను ప్రేమిస్తున్నానని నీవు ఎరుగుదువు అన్నాడు. ఇప్పుడు ప్రభువు ఎరిగినట్టే ప్రభువు మరలా ఎందుకు అడుగుతాడు అంటే, ప్రభువుకు ఎంత ప్రేమిస్తున్నాడు అనేది ప్రభువుకు తెలీదా? ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? ప్రభువా, నేను ప్రేమించేది నీకు తెలుసు అంటే, తెలిస్తే ప్రభు ఎందుకు అడుగుతున్నాడు? ప్రభువుకు తెలుసు. ఏం తెలుసు? ప్రభువును ప్రేమించట్లేదని తెలుసు. ప్రభువును పరిపూర్ణమైన స్థితిలో ప్రేమించట్లేదని ప్రభువు తెలుసు. ఎందుకు? భయపడి. పేతురు భయపడి మరలా లోక జీవితానికి వెళ్ళిపోయాడు. ప్రభువు లేడు. ప్రభువు సిలువ వేయబడ్డాడు, మరణించాడు. ప్రభువు ఉన్నంత వరకు ప్రభువుతో ఏమన్నాడంటే, ప్రభువు ఉన్నప్పుడు సైనికుల మీద పడి కత్తితో వారిని చంపగలిగినంత ధైర్యశాలి పేతురు. ప్రభువు సిలువ వేయబడ్డాక అదే పేతురు పారిపోయినటువంటి వాడు. అవునా కదా? 3 సార్లు బొంకి ఏమని బొంకాడు? ఆయన ఎవరో నాకు తెలియదు. ఎందుకు బొంకాడు? ఎవరు ఎదుట బొంకాడు? ఎవరు ఎదుట కాదన్నాడు? ఆడ సైనికులు ఉన్నారు, ఆడ కొంతమంది కూర్చున్నారు. ఒక చిన్నది అడిగితే భయపడ్డాడు. కారణం ఏంటి?
ప్రభువును ప్రేమించినటువంటి వాడైతే, ప్రభువును నిజంగా ప్రేమిస్తున్నటువంటి వాడైతే, ప్రభువు కోసం నిజంగా ప్రేమ కలిగినటువంటి స్థితిలో ప్రభువును మాత్రమే కలిగి ఉన్నటువంటి వాడైతే ఆడ భయపడేవాడా కాదు. అందుకే ప్రభు పేతురు అంటున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగేసరికి పేతురుకు వ్యసనం కలిగి, కోపం వచ్చి, బాధ కలిగి, బాధతో అంటున్నాడు ఏమని? నీవే ఎరుగుదువయ్యా. నిజమే, ప్రభువు తెలుసు నీవు నేను ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నావా. నువ్వు ప్రభుతో చెప్పొద్దా మాట. ప్రభువుకు తెలుసు మన భక్తి జీవితం ఏంటో. ప్రభువుకు తెలుసు మనం ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నామో. ప్రభువుకు తెలుసు నీ హృదయంలో ఉన్న ఆలోచనలు ఏంటో. ప్రభువుకు తెలుసు నీవేమై ఉన్నావో. ప్రభువుకు తెలుసు నీ హృదయ ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. డోంట్ ఫర్గెట్ దట్. ఆ విషయం మర్చిపోవద్దు నువ్వు. నేను ప్రభువుకు తెలుసు ప్రభువుకు. ప్రభువు నిన్ను ఎరిగి ఉన్నాడు, నిన్ను పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. నిత్యము నిన్ను గురించి ప్రభువు తెలుసుకుంటూనే ఉన్నాడు. నువ్వేం దాచిపెట్టడానికి లేదు ప్రభు ఎదుట. ఒక మాటను నేను చదువుకుందాం చివరిగా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. దేవుంటున్నాడు, చూస్తున్నారా? ఏమంటున్నాడు? దేవుని సమస్తమును ఎరిగినటువంటి వాడు మన హృదయంలో ఏ విషయముల యందు, ఏ విషయముల్లో మన యందు మన హృదయము దోషారోపణ చేస్తున్నదో ఆయా విషయముల యందు ప్రభు ఎదుట మనము సమ్మతి పడవలసినటువంటి వారం. ప్రభు ఎదుట వాటిని ఒప్పుకొనవలసిన వారం, లేదా ప్రభు ఎదుట వాటిని తీసివేయవలసినటువంటి వారం. నీలో ఉన్నటువంటి వాటిని నీకు తెలుసు. నీ గురించి నేను చాలాసార్లు చెప్పాను, మన గురించి మనకు తెలిసినంతగా మరి ఎవ్వరికీ తెలియదు. తల్లిదండ్రులకు తెలియదు, భార్యకు తెలియదు, బిడ్డలకు తెలియదు, భర్తకు తెలియదు, ఎవ్వరికి తెలియదు. నీ గురించి ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా నా గురించి నాకు తెలిసినంత ఎవరికి తెలియదు. సో యు నో వెరీ వెల్ దట్ వాట్ యు ఆర్. నీవు ఏమై ఉన్నావో నీకు బాగా తెలుసు. నీ హృదయము దేని గురించి ఆలోచిస్తుందో, దేని గురించినటువంటి తలంపులు కలిగి ఉన్నదో నీకు బాగా తెలుసు. సో నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు తీసివేయగలిగినటువంటిది ఎవరు? నువ్వే తీసివేయగలవు దాన్ని. నువ్వే దాన్ని నీ లోపల నుండి బయట పడవేయగలిగినటువంటి వాడు. అందుకే అంటాడు, ప్రభు ఎదుట వాటిని నీవు నీ హృదయముతో సమ్మతించవలసినటువంటి వాడు. ఒప్పుకొని వాటిని తీసేసి బయట వేయాలా. నీ హృదయము ప్రభువుకు దగ్గరగా రావాలి అంటే నీ హృదయము ఏదైతే దోషారోపణ చేస్తుందో నీ మీద వాటిని తీసేయాలా. రేపు ప్రభు ఎదుట మనం నిలవబడినప్పుడు మనల గురించి, మన దోషములను ఎత్తి చూపించేది మరెవరో కాదు, మన ఆత్మే. మనలో ఉన్నటువంటి ప్రభు ఆత్మే మనల గురించి బయలుపరిచేది. సో ప్రభు నీ లోపల ఉన్నప్పుడు నువ్వేం దాచిపెట్టలేవు కదా. గుర్తుపెట్టుకోండి, ప్రభు అంటున్నాడు, యూ కెనాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. నువ్వు నా ఎదుట ఏమి దాచిపెట్టలేవు, దాచిపెట్టి నీవు ఉండలేవు. లేదు, నువ్వు దాచిపెట్టి దాన్ని ప్రభు ఎదుట కనపరచకుండా, ప్రభువుకు తెలియకుండా నువ్వు కొనసాగిస్తూనే ఉండాలని నీవు అనుకుంటే అది మన వెరితనం. గుర్తుపెట్టుకోండి,
నీలో ఉన్న పాపమే, నీలో ఉన్న దోషమే కానీ, నీ వ్యసనాలే కానీ, నీ బలహీనతలే కానీ, నీలో ఏదైనా ప్రభువుకు నచ్చనిది, ప్రభువుకు వ్యతిరేకమైనది ఏది ఉన్నా దాన్ని తీసివేయడానికి నువ్వు ఇష్టపడాలి. ఎందుకంటే ప్రభువుకు తెలుసు తీసేసుకో లోపల నుండి. గివ్ స్పేస్ టు గాడ్. నీ హృదయంలో ప్రభువుకు స్థానం ఇయ్యి. ప్రభువు పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ప్రభు నిన్ను చూస్తున్నాడు, నిన్ను ఎరిగినటువంటి వాడు. చివరిగా ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నటువంటి లేఖనంలో ఇర్మియా ఈ మాటలన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రభుతో ఇలాగున మాట్లాడడానికి కారణం ఏంటంటే, అక్కడ వ్రాయబడుతుంది. ఏమంటాడంటే, అయ్యా నేను చాలా నన్ను ఆయాసపరుస్తున్నారు వీరు, ఇంకా నాకు నెమ్మది లేకుండా చేస్తున్నారు, నన్ను నెమ్మది లేని స్థితిలో నన్ను ఉంచుతున్నారని 4వ వచనము 5వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఇంకా అంత వద్దులేమ్మా. 5వ వచనం చూద్దాం. నీవు పాదచారులతో పరిగెత్తగా, నీవు రౌతులతో ఎలాగ పోరాడదువు? నెమ్మది గల స్థలమున నీవు క్షేమంగా ఉన్నావు కదా. యోద్ధాన ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయదువు? నీ సహోదరుల సైతము, నీ తండ్రి ఇంటి వారు సైతము నీకు ద్రోహము చేయుచున్నారు. నీ వెంబడి గేలి చేదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను, నీ వారిని నమ్మకూడదు. ప్రభువు మాట్లాడుతున్న మాటలను బట్టి మరలా ఇర్మియాతో, నువ్వు పాదాలతో పరిగెత్తి నిన్ను అలయగొట్టారని నువ్వు అంటున్నావే, అంటే నిన్ను అలసిపోయేటట్టు చేశారని నువ్వు అంటున్నావే. ఏది? పాదాలతో నడిచే, అంటే మనుషులతో, నరునితో పోల్చుకొని వారితో నన్ను పరిగెత్తించి నన్ను అలయగొట్టారని నువ్వు అంటున్నావే. మరి రేపు గుర్రాలతో పరిగెత్తాల్సి వస్తుంది. అప్పుడేం చేస్తావు? అర్థమైందా? నేను నరులతో పందెం పెట్టి నన్ను నరులతో పోల్చి నన్ను అలయదీస్తున్నారు వీళ్ళు. నువ్వు పాదచారులతో పరిగెత్తగా నీవు వారు నిన్ను అలయగొట్టిరు కదా అని అంటున్నావే. మరి నీవు రౌతులతో ఎలా పోరాడతావు రేపు? అంటే రాబోతున్నటువంటి పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయి. ఇర్మియా, ఈ పరిస్థితుల గురించే నువ్వు అంటున్నావు, ఇదే నేను తట్టుకోలేకపోతున్నానంటే మరి రాబోతున్నవి మరీ కఠినమైనటువంటివే. అప్పుడేం చేస్తావు? యోర్దాను ప్రవాహంగా వస్తే ఏం చేస్తావు? అప్పుడేం చేస్తావు? నెమ్మదిగా ఉంది, నెమ్మదిగా ఉండాలి, సుఖంగా ఉండాలని నువ్వు అంటున్నావు. పరిస్థితులు అలా ఉండవు. ఇర్మియా ప్రలాపించేటటువంటి ప్రవక్త. ఇర్మియా ప్రలాపించినటువంటి వాడు. తన ప్రవచనాలు, తన యొక్క ప్రయాణం, తన యొక్క జీవితం అంతా ప్రలాపిస్తూనే ఉన్నటువంటిది. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు అది. ఇర్మియా, నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు ప్రభు అని మాట్లాడిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఎలా పరిగెత్తావు? వీడితోనే నువ్వు పరిగెత్తలేకపోతే వాడితో ఎలా పరిగెడతావు? నువ్వు గుర్రాలతో ఎలా పరిగెడతావు? హౌ యూ కెన్ రేస్ విత్ ద హార్సెస్? నువ్వు మనుషులతో పరిగెత్తిన దానికి అలసిపోయానంటే గుర్రాలతో రేపు ఎలా పరిగెడతావు? మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లోనే, ఈ స్థితిగతుల్లోనే మనము భక్తిగా ఉండడానికి, భక్తిని కనపరచడానికి, ప్రభు యొక్క ఆసక్తిని చూపించడానికి వెనకడుగేస్తే ఏది? మనకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండి సుఖంగా ఏసీల కింద కూర్చొని వాక్యం వింటూ చల్లని వాతావరణంలో ఉంటే మనం వినడానికి, రావడానికి మనకు కష్టమైతే ఏమండి, రేపు ఇవేవి ఉండని పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? క్లిష్టమైన పరిస్థితులు వస్తే ఏం చేస్తారు? నార్త్ ఇండియాలో వచ్చినటువంటి పరిస్థితులు ఏడు వస్తే ఏం చేస్తారు?
ఏముంది పాస్టర్ గారు, ఇంట్లో టీవీలు ఉన్నాయి, టీవీల్లో వాక్యం పెట్టుకొని వింటాం, అంతేగా. అక్కడే ఆగిపోతాం మనం. ఇక ప్రియమైన వారులారా, మనల్ని ప్రభువు ఎరిగినవాడు, గుర్తుపెట్టుకోండి. సో మన హృదయములు ప్రభువుకు దగ్గరగా ఉండాలి. మన హృదయాలు దేవునికి దూరంగా పెట్టుకొని మనుషులం దగ్గరగా ఉన్నాం, మా స్వరాలు దగ్గరగా ఉన్నాయి, మేము దేవుని సన్నిధిలో ఉన్నాం, ఇక్కడే కూర్చున్నాం కదా పాస్టర్ గారు, మీరు 45 నిమిషాల వాక్యం 50 నిమిషాల వాక్యం చెప్పారు, మేము వింటున్నాం కదా అని మీరంటే కాదు. నీ హృదయంలోనికి దేవుని వాక్యం తీసుకోకుండా ఇవి ఎంతసేపు ఉన్నా ఉపయోగం లేదు. కనుక మీ హృదయాలు ప్రభు దగ్గరికి తీసుకురండి. గివ్ యువర్ హార్ట్స్ టు గాడ్, నాట్ ద పర్సన్. నీ హృదయాలు కావాలి ప్రభువుకి. ప్రభువు నిన్ను ఎరిగి ఉన్నాడు, గుర్తుపెట్టుకో. మరి అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.